పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని రాజ్భవన్లో బస చేయగా ఈ ఉదయం 10 గంటలకు ఆయనకు వీడ్కోలు చెప్పిన మరుక్షణమే ఈ వార్త బయటకు పొక్కింది. తమిళిసై సౌందరరాజన్ మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రెండో గవర్నర్గా, మొదటి మహిళా గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా డాక్టర్. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె బీజేపీలో చురుగ్గా పనిచేసి పార్టీ తమిళనాడు శాఖకు అధ్యక్షురాలయ్యారు. 2019లో తెలంగాణ గవర్నర్గా నియమితురాలై 4.5 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆమె గవర్నర్గా ఉన్న కాలంలో ఎక్కువ సమయం అధికార పార్టీతో విభేదాలు నడిచాయి. అనేక బిల్లులకు ఆమోదముద్ర వేయకపోవటం, ఎమ్మెల్సీల నియామక సిఫార్సులను త్రోసిపుచ్చటం లాంటివి కోర్టుల దాకా వెళ్లాయి. ఒక దశలో ప్రభుత్వం కూడా సహాయ నిరాకరణ ద్వారా అవమానించే ప్రయత్నం చేసినా గట్టిగా తన వాదన వినిపించారు. గవర్నర్గా తనకున్న అధికారాలన్నింటినీ వాడుకుంటూ సమాంతర ప్రభుత్వం నడపడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. రాజ్భవన్లో మహిళా దర్బార్ కార్యక్రమం ద్వారా మహిళల సమస్యల మీద ఆమె దృష్టి సారించారు. తెలంగాణ గవర్నర్గా నియామకం జరగకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతకుముందే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా ఓడిపోయారు. అధ్యక్ష హోదాలోనే ఆమె గత లోక్సభ ఎన్నికల్లో తుత్తుకుడి నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి కరుణానిధి కూతురు కనిమొళికి 5,63,000 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తమిళిసై 2,16,000 ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో రెండో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తమిళిసై తండ్రి కుమారి అనంతరం గతంలో కాంగ్రెస్ ఎంపీగాను, తమిళనాడు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆమె బాబాయి కుమారి వసంతన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కన్యాకుమారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె సొంత ఊరు కన్యాకుమారి లోక్సభ నియోజకవర్గంలో ఉండగా, అక్కడ ఆమె బాబాయి తర్వాత ఆయన కొడుకు అంటే తమిళిసైకి వరుసకు సోదరుడయ్యే విజయ్ వసంతన్ ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అందుకే కన్యాకుమారి గాని, కనిమొళి గెలిచే తుత్తుకుడి గాని ఎంచుకోవటానికి తమిళిసై సిద్ధంగా లేరు. చెన్న సెంట్రల్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా అక్కడ ఇప్పటికే నటి ఖుష్బూ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. అందుకే 1977లో తన తండ్రి కుమారి అనంతరం పోటీ చేసిన నాగర్కోయిల్ నుంచే పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉన్న గవర్నర్ నరసింహన్, ఆ తర్వాత తమిళిసై తెలంగాణ గవర్నర్లుగా వ్యవహరించగా ఇద్దరూ తమిళనాడుకు చెందినవారే కావటం గమనార్హం. ఇప్పుడు మూడో గవర్నర్ ఎవరవుతారో తెలియాల్సి ఉంది.